సాలడ్కి మసాలా ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని ముందు కలపాలి, ఎందుకంటే అప్పుడు ముక్కలకు సమానంగా పడుతుంది కాబట్టి. ఇందులో మనం తేనె, తీపిగా ఉంటేనే చిలకడ దుంపలు బాగుంటాయి కాబట్టి అట్లాంటి తేనె, అట్లాగే నిమ్మరసం కూడా ఇందులో పిండవలసి ఉంటుంది. తేనె నిమ్మరసం ఒక్కసారి అట్లా కలిపేసుకుంటే నిమ్మరసం కలిసేసరికి తేనె చిక్కదనం తగ్గి బాగుంటుంది. ఇందులో ఎండుమిరపకాయ మొక్క చెక్క, మిరియాల పొడి, చాట్ మసాలా పొడి. మనం డ్రై ఐటమ్స్కి ఎప్పుడన్నా మసాలా కలపాలంటే ఇలా కలిపేసుకుంటే బాగా యూనిఫామ్గా మిక్స్ అవుతాయి అన్నమాట, ముక్కలన్నిటికీ బాగా పడుతుంది ఇది. ఇందులో చిలకడ దుంపలు ఉడకపెట్టిన చక్రాలు మనం వేసేసి దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లేద్దాం. చూసారు ఎంత సింపుల్గా చిలకడ దుంప సాలడ్ సిద్ధమైందో. నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. మేము చిలకడ దుంప బండి అమ్మట పూర్వం రోజుల్లో ఊరంతా వెళుతుంటే దాని వెనకాల వెళ్ళి మా ఇంటికి రా